నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు దిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదును అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్ పై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. గతంలో సిఐడి పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ రఘురామరాజు ఫిర్యాదు చేశారు. దాన్ని అడ్డుపెట్టుకుని మాజీ సీఎం జగన్ పై పోలీసులతో కేసు నమోదు చేయించారు. వైఎస్ జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. సెక్షన్లు 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కింద కేసులు నమోదు చేశారు. కేసులో A3గా వైఎస్ జగన్ పేరును చేర్చారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతి పేర్లను నమోదు చేశారు. 2021 మే 14న జరిగిన ఘటనపై నిన్న సాయంత్రం ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయగా ప్రభుత్వ ఒత్తిడితో దాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో A1గా ఉన్న సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంపై స్పందించారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచిన కేసును అత్యున్నత న్యాయస్థానమే తిరస్కరించిందని, అలాంటి కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ను నమోదు చేయటాన్ని ఏమనాలో మీ విఘ్నతకే వదిలేస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు సునీల్ కుమార్. వైఎస్ జగన్ పై తప్పుడు కేసు పెట్టారన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దురుద్దేశం, రాజకీయ కక్షతో వైఎస్ జగన్ పై కేసు పెట్టారన్నారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు మ్యాజిస్ట్రేట్కి ఇచ్చిన వాంగ్మూలంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారని గుర్తు చేశారు. Regarding the injury, there was no torture in the custody. There was no torture at all in the custody. As far as my information is concerned, మేము హైకోర్టు వారు మమ్మల్ని అడిగినప్పుడు కూడా హైకోర్టు వారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. వారు షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కు పోతున్నప్పుడు వారు అగెన్స్ట్ ది విల్ ఆఫ్ ది పోలీసుని ధిక్కరించి తన కారులో తను ఒక్కడే పోయినాడు. చంద్రబాబు రఘురామకృష్ణరాజు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం ఉందని పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని ఆరోపించారు. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని అంబటి అన్నారు. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు కలిసి ఈ విధంగా కుట్ర చేసి ఏదో భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్ కేసెస్. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ వీగిపోయినటువంటి కేసుని మళ్ళా ఇక్కడ వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టు, దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేసినట్టు, దాని మీద ఏదో చేస్తున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్టు, అదేమో రిజిస్టర్ చేసినట్టు, దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నట్టు చెబుతుంది. దిస్ ఆర్ ఆల్ ఫాల్స్. తల్లికి వందనంపై మరో డ్రామాకు తెరలేపింది ఏపీ ప్రభుత్వం. సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనాలతో జీవో 29 పై విద్యాశాఖ కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. అయితే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని మాత్రం విద్యాశాఖ చెప్పలేదు. జీవో 29 కేవలం ఆధార్ కోసమే అంటూ ప్రకటించింది. ప్రజల్లో విమర్శలు రావడంతో విద్యాశాఖ యూటర్న్ తీసుకుంది. జీవో 29లో తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాల నిబంధనలు పేర్కొన్నారు విద్యాశాఖ కార్యదర్శి. తల్లికి ఏడాదికి 15,000 మాత్రమే ఇస్తామని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పుడు తల్లికి వందనం జీవో ఇవ్వలేదంటూ ప్రకటించింది. ఇంపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మీరు ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, జీవో ఎంఎస్ నెంబర్ 29 తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2019లో చంద్రబాబు తూతూ మంత్రంగానే శిలాఫలకం వేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే భూసేకరణతో పాటు అనుమతులన్నీ తీసుకొచ్చి 30 మేర పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్ట్తో పిఠాపురంలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని నిర్ణయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే గ్రామీణ ప్రాంతం నుంచి ఏటా 2600 కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు. దాదాపు 2.5 లక్షల మంది నెలకు 9000 జీతంలో ఉపాధి కల్పించొచ్చన్నారు పవన్ కళ్యాణ్. అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొనప్రోలు, పిఠాపురం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అనుచరుడు చాకలి సీనును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారు. కారులో వెళుతున్న తమను వెంబడించి మరీ మరో కారుతో ఢీకొట్టారని సీనుతో పాటు ఉన్న శ్రీకాంత్ చెప్తున్నారు. వారి బారి నుంచి తాను తప్పించుకున్నానని, సీనుని ఎత్తుకు వెళ్లిన వారు అఖిలప్రియ ఇంట్లో ఆయన్ను చితకబాదుతున్నట్లుగా వాపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలిపారు శ్రీకాంత్. మేము సహకరించిన నాకు హెల్త్ బాగాలేకపోతే రామకృష్ణ హాస్పిటల్ కల్లా మెడికల్ షాప్ ఉంటే ఆడ ట్యాబ్లెట్ తీసుకొని అన్నం నింగళినలో కిసనీకి బగ్గి మీద నేను తోలుకొని పోతున్నాగా మమ్మల్ని అనంత డిగ్రీ కాలేజ్ దాటినాక అఖిలప్రియ వాళ్ళ కారు మమ్మల్ని వచ్చి అటాక్ చేసింది. ఇన్నోవా కార్తో గుద్దినారు. సహకరించిన నన్ను కొట్టినారు, నన్ను కొట్టినారు. నేను వాళ్ళ చేతిలోంచి తప్పించుకొని వచ్చినాను. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కీలుబొమ్మల్లా మారారు. అదృశ్యమైన బాలిక కుటుంబీకులను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్నారు. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో 5 రోజుల క్రితం బాలిక అదృశ్యమైంది. ఆమె ఆచూకీ ఇప్పటికీ తేలలేదు. బాధిత బాలిక కుటుంబీకులను పరామర్శించేందుకు ముచ్చుమరి గ్రామానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెళ్తూ ఉండగా గార్గేయపురం దగ్గర ఆయన కారును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత బాలిక కుటుంబాన్ని ఎందుకు పరామర్శించకూడదో చెప్పాలని, అసలు తననెందుకు అడ్డుకున్నారని పోలీసులను ప్రశ్నించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాజోల్లో ఓ పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైనే బహిరంగంగా కొట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఎన్ఆర్ఐ వెంకటపతిరాజుకు జనసేనలో మరొక వర్గానికి విభేదాలు ముదిరాయి. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనసేనలో 2 వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విభేదాలు తీవ్ర స్థాయికి దారితీసి బహిరంగంగానే కొట్టుకున్నారు. ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ఐఎన్పిఆర్ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్గా రావటం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు ఐఎన్పిఆర్ అధికారులు, ఉద్యోగులు హిమాంశు శుక్లాకు ఘన స్వాగతం పలికారు. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్గా హిమాంశు బాధ్యతలు నిర్వర్తించారు.
సచివాలయంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎస్ శాంతికుమారి, డిజాస్టర్ రెస్పాన్స్ అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధి విధానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి చేరారు. జూబ్లీహిల్స్లో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్లో చేరారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల జాబితా 8కి చేరింది. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే దిశగా తామెవరిపై ఒత్తిడి తీసుకురావటం లేదని, స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరతామంటే ఎలా వద్దంటామంటూ ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్లో బలవంతంగా చేరికలు జరిగితే నేడు ఎమ్మెల్యేల ఇష్టానుసారంగా జాయినింగ్స్ జరుగుతున్నాయన్నారు శ్రీధర్ బాబు. స్వచ్ఛందంగా మేము చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారెవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు. అప్పుడేం జరిగింది? భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏదో అడిగే హక్కు లేదు వారికి. బీఆర్ఎస్ ను గద్దె దించాలనే తన మొదటి లక్ష్యం నెరవేరిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన రెండో లక్ష్యం కేసీఆర్ ను జైలుకు పంపడం అన్నారు. తెలంగాణలో కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ సమాధి అయిందన్న రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. నా ఏకైక లక్ష్యము కేసీఆర్ ని గద్దె దింపడము. నా ఏకైక లక్ష్యం, రెండవ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము రెండోది. మూడోది బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడము. అందుకనే నేను మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్లో పోటీ చేసింది కూడా అందుకనే. నా లక్ష్యం నెరవేరింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగించడం కాబట్టి చాలా సంతోషంగా. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరుగుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే అందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ నెంబర్ 1 స్థానాన్ని సాధిస్తుందని తెలిపారు. నీట్ పరీక్ష అంశంపై మాట్లాడేందుకు నిరాకరించిన కేంద్ర మంత్రి ఆ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. आने वाले दिनों में तेलंगाना में भारतीय जनता पार्टी की ताकत और बढ़ेगी. इस बार की लोकसभा चुनाव उसकी एक प्रमाण दिया है. भारतीय जनता पार्टी प्रदेश की नंबर 2 की पार्टी बन गई है. आने वाले दिनों में जब भी चुनाव होगा भारतीय जनता पार्टी यहाँ 1 नंबर की पार्टी बनेगी. नीट बारे में कुछ चल रहा है, उसके बारे में क्या चल रहा है? सुप्रीम कोर्ट की फैसला को आने दीजिए. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలకు మోసపోయిన తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీకి బుద్ధి చెప్పారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రధాని మోదీ గ్యారంటీనే నమ్ముతున్నారని తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు, మాకు ఏకైక గ్యారెంటీ నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందనే విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభలో ఎన్నిక జరిగినటువంటి తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ మాదిరిగానే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందన్నారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా లేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణను దోచుకుని పార్టీ అధిష్టానానికి డబ్బులు పంపిస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి 2 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒకటి, రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. 2, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి
సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అధికారంలో ఉండగా కేటీఆర్ చేసిన అక్రమాలను త్వరలోనే వెలికితీస్తామన్నారు. లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీయడం ఖాయమన్నారు దానం. నీకున్నటువంటి ఒక కోట్రీ, నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గారు ఒకడు ఉన్నాడు, వాడితో పని చెప్తాం. వాడు ఆయన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు, పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. నిందితుల బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు. హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి బ్యాగులో పెట్టాడో భర్త. ఒడిషాకు చెందిన ప్రదీప్ దంపతులు ఉప్పల్ న్యూ భరత్ నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే 3 రోజుల క్రితం తమ మధ్య గొడవ రావడంతో భార్యను హత్య చేశాడు ప్రదీప్. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగ్లో పెట్టాడు. దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. జాతీయ వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రకటించింది. సంవిధాన్ హత్యా దివాస్గా నిర్వహించాలని పిలుపునిచ్చింది. 1975లో దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. ఈ నేపథ్యంలో జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివాస్గా ప్రకటించింది మోదీ సర్కార్. ఎమర్జెన్సీ నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. లక్షల మంది జైలు పాలయ్యారని, మీడియా గొంతు నొక్కేశారని దుయ్యబట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఒక కేసులో ఊరట లభించినా మరో కేసులో మాత్రం జైలు తప్పడం లేదు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్కి కస్టడీ పొడిగించింది ట్రయల్ కోర్టు. దీంతో ఈ నెల 25 వరకు కస్టడీలోనే ఉండనున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కింది. ఈడీ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ఈ నెల 22న మరోసారి వాదనలు విననుంది. సిబిఐ ఛార్జ్షీట్లో తప్పులున్నాయన్న కవిత లాయర్ల వాదనలు వినిపించారు. అయితే ఛార్జ్షీట్లో తప్పులు లేవని వాదించారు సిబిఐ తరఫు లాయర్. ఛార్జ్షీట్ని పరిగణనలోకి తీసుకోవడంపై విచారణను వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఆమె అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక సభ్యుడితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ 2 వారాల్లో నివేదిక ఇవ్వనుంది. తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నట్లుగా యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు పూజా ఖేద్కర్. బిజినెస్ న్యూస్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 622 పాయింట్ల లాభంతో 80,519 వద్ద ముగిసింది. నిఫ్టీ 186.20 పాయింట్ల లాభంతో 24,502 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్సిఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి 20.3% వృద్ధితో 4,257 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 3,534 కోట్ల రూపాయల నికర లాభం నమోదు చేసింది. ఆదాయంలో 7% వృద్ధితో 28,057 కోట్లుగా నమోదైనట్టు హెచ్సిఎల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ నెల 26న టీమిండియా T20 వన్డే సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ టూర్కు సంబంధించిన షెడ్యూల్ బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నెల 26 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్లు జరగనున్నాయి.
మొదటి టీ20 సిరీస్తో టూర్ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న తొలి టీ20 జరుగుతుంది. 27, 29 తేదీల్లో మిగతా 2 మ్యాచ్లు జరగనున్నాయి. సినిమా వార్తలను స్క్రీన్ 90లో చూద్దాం. 68వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరీతో పాటు మొత్తం 8 అవార్డులను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తమిళ రైట్స్ ను AGS ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ఈ మూవీ నుండి ఉల్లాసమని సాగే పాటను శనివారం విడుదల చేయబోతున్నారు నిర్మాతలు. బొమ్మ మురళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇండియా ఫైల్స్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. నూతన దర్శకుడు బి విక్రమ్ ప్రసాద్ దర్శకత్వంలో మొర్జీ అనే చిత్రం ప్రారంభమైంది. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. శివం భజే చిత్రం ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, దిగంగన, సూర్యవంశీ హీరోయిన్స్ గా నటించారు. వరుణ్ సందేశ్ కథానాయకుడుగా నటించిన విరాజీ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ అవుతోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్డే గ్లిమ్స్ మరియు టైటిల్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ 2కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి చెన్నైలో వేసిన భారీ సెట్లో ప్రారంభం కానుంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.